2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఏంటి సార్? అంత బిభత్సంగా పెరిగిపోతుంది. బంగారం అని పిలుచుకోవడం వరకే సరిపోతుందా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇంకా రేట్ పెరుగుతుందంటారా? ఈ రోజు రేట్ ఎలా ఉంది? వావ్, ఎన్ని ప్రశ్నలు. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. బంగారం ఎంత పెరిగితే కూడా మనము అసలు ఫికర్ నాట్, అంటే నో టెన్షన్, నాకు అసలు యూనో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బంది లేదు, నేను ఈజీగా కొనుక్కోగలుగుతాను అన్న పాజిటివ్ థాట్కి బంగారం మనల్ని రప్పించేలా చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బంగారం ఇట్స్ లైక్ అ ప్రైజ్డ్ పొజెషన్ అంటారు దాన్ని. బికాస్ ఇట్స్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ కైండ్ ఆఫ్ అ కమాడిటీ అండ్ ఇట్ ఈస్ ప్రెషియస్, నో డౌట్. పైగా మనకు చాలా ఇమోషనల్, కల్చరల్ అండ్ హెరిటేజ్ కైండ్ ఆఫ్ అ కనెక్షన్ కూడా ఉంది భారతదేశంలో. సో మన పెద్దలందరూ మన రాజుల కాలం నాటి నుంచి మనం మాట్లాడితే అప్పటి నుంచి అసలు బంగారం చూసుకుంటూ వస్తే ఏ రోజు కూడా బంగారం గురించి ఎవరు కూడా ఎందుకు పెరుగుతుంది, సరే పెరిగితే పెరిగిందిలే, నేను దాని స్తోమతని దాన్ని సంపాదించుకునే స్తోమతను నేను తెచ్చుకోవాలి, కానీ అది ఎంత పెరిగినా కానీ మనకు ప్రాబ్లం లేదు. కానీ ఇవన్నీ చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా వస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. 1,05,000 రూపాయలు మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో ఉంది అండ్ 10,600 రూపాయల దరిదాపులో మీకు 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఉంది, విచ్ ఈస్ ఇంపాసిబుల్. బట్ వేరే దారి లేదు మనందరికీ. ఉన్నది ఒకటే చాయిస్ ఏంటంటే, నేను రెండు చూపిస్తున్నాను కానీ ఉన్నది ఒకటే చాయిస్, బట్ విచ్ ఈస్ వీ హ్యావ్ టు కీప్ ఎర్నింగ్ మోర్. మీరు మీ ఫ్యూచర్లో కావాల్సిన ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానివ్వండి, అలాంటి ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానివ్వండి, అది మీరు తెచ్చుకోవాల్సింది. ఇక వేరే చాయిస్ లేదు మీకు. సార్ దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఇంకా ఉంటే చెప్పండి. లేదు, క్లియర్గా చెప్తున్నాను. ఫ్యూచర్ గురించి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయండి. కారణాలు వెతకండి ఎందుకు కొనాలి అని, బస్ కొనేయండి. కొన్న తర్వాత డిస్కషన్ పెట్టుకుందాం. ఫస్ట్ కొనండి, దాని తర్వాత మాట్లాడండి. సో మరీ ఉన్నది కాస్త సొమ్ము, అంటే ఉన్న కాస్త డబ్బులు అన్నీ కూడా బంగారంలో పెట్టమని నేను చెప్పట్లా. మీరు మ్యూచువల్ ఫండ్స్, కాస్తంత డెట్ ఇన్స్ట్రుమెంట్స్, కాస్తంత బంగారము యాడ్ చేసుకోండి మీ పోర్ట్ఫోలియోలో. ఇప్పుడు మొత్తానికి ఒకటే కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తే ఏమవుతుందంటే అది పెరగచ్చు, పెరగకపోవచ్చు. సో మనం ఏం చేయాలి అంటే మన రిస్క్ని డివైడ్ చేస్తే ఏమవుతుందంటే మనకు అలాంటి కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో ఇందాక చెప్పారు, ఈ కింద మింద అవడంలో ఎక్కువగా చూసుకుంటే బంగారం పైవైపే కనిపిస్తుంది. సో టోటల్గా బుల్లిష్ మార్కెట్లో ఉన్నాము అండ్ దానికి తోడుగా మన ట్రంప్ గారు ఇచ్చిన ఆ 50% పెనాల్టీ వల్ల కాసంత బంగారం పెరగడం అనేది మనం చూస్తున్నాం. కానీ నేషనల్ మీడియాలో అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో ఇండియన్ రూపీస్ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో బంగారం ప్రైస్ 1,05,000, 1,07,000 మధ్యలో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి కాస్తంత కొన్ని రోజులు, కొన్ని నెలలు అక్కడే ఆగే అవకాశం ఉంది, కానీ ఎక్కువగా పడిపోయే అవకాశం కూడా లేదు అని చెప్పారు. ఆ మాట కూడా చెప్పారు. సో ఆ మాటనే నేను మీకు ఇప్పుడు చెప్పి చూపిస్తాను. బట్ ఫస్ట్ మనం చూద్దాము స్పాట్ మార్కెట్. 10,495 రూపాయలు నిన్నుంటే ఇవాళ 10,588 రూపాయలు ఉంది, ప్లస్ 93 రూపీస్. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10,000 దగ్గరికి వచ్చేసినట్టే. 9,620 నిన్నుంటే ఇవాళ 9,705 ఉంది అండ్ దట్ ఈస్ అప్ బై 85 రూపీస్. అఫ్ కోర్స్ మై ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ 7871 నిన్నుంటే ఇవాళ 7941. ఏంటి 60 రూపాయలేనా మిగిలింది ఇంకా 8,000కి 18 క్యారెట్ గోల్డ్? బాబాయ్, కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 22 క్యారెట్ గోల్డ్ మీకు 10,000 దగ్గరలోకి వెళ్ళిపోయింది, ఇది 8,000 దగ్గరలోకి వెళ్ళిపోయింది. అసలు ఏది ఎవరి దగ్గర లేదు నాకు చెప్పండి. సో 70 రూపీస్ పెరిగింది ఇక్కడ మనకి. ఈరోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇంత పెరిగిన తర్వాత ఇవాళ ఇంట్రాడేలో ఏం చేయబోతుంది, పడుతుందా పెరుగుతుందా? సో లెట్ మీ షో యూ దాట్. ఫస్ట్ చార్ట్ విషయానికి వస్తే, ఇక్కడ చార్ట్లో మనం చూసుకుంటే మనం రెగ్యులర్గా మన ప్రేక్షకుల కోసము వీఆర్ డ్రాయింగ్ దిస్ టూల్ అని అక్కడే పెట్టేసేసి సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను. దీని ప్రకారంగా మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఈ రోజున పెరిగిన తర్వాత కాస్తంత ఫ్లాట్గా ఉందని చెప్పుకోవచ్చు మనము. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి చూస్తే మార్కెట్లో గోల్డ్ యాక్చువల్గా ఫ్రైడే వరకు చూసుకుంటే శిరీష మీకు ఓవర్ బాట్ జోన్లో ఉండింది, అవునా? కానీ ఇవాళ చూసుకుంటే ఓవర్ బాట్ జోన్ ఇంకా పైకి వెళ్ళిపోయింది, మళ్ళీ మీకు బయింగ్ జోన్లోనే ఉన్నట్టు. అంటే బంగారం ఈరోజు కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అంటే దీనికి అంచనా ప్రకారంగా చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్, ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే ప్రస్తుతానికి గోల్డ్
1,05,215 రూపీస్ ఉంది. 1,391 రూపాయలండి. మీకు గ్యాప్ అప్ ఓపెన్ ఇవ్వాలా అంటే 1,400 రూపాయలు ఈజీగా ఓపెన్ అయిపోయింది. అసలు షేర్ మార్కెట్లో కూడా షేర్స్ ఇలా ఓపెన్ అవ్వట్లేదు. బంగారం చూస్తే అంత ఫాస్ట్గా పెరిగిపోతుంది. 1,06,000 దగ్గరలో ఉంది. 1,05,937. సో సపోర్ట్ లెవెల్ చూసుకుందాము ఫస్ట్. దానికంటే ముందు రెసిస్టెన్స్ కూడా 1,04,586, 1,05,845, 1,06,607 అండ్ సపోర్ట్ చూసుకుంటే 1,02,565, 1,01,803 అండ్ 1,05,544. అసలు లక్ష కింద ఫిగర్ కనబడట్లేదు. 99,000 ఎక్కడ అసలు ఛాన్సే లేదంటారా? సో డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి టైంలో కూడా మంచి రోజులు కాబట్టి ఈ రోజులు కూడా చాలామంది బై చేస్తున్నారు. అండ్ దీంతో పాటే ఇప్పుడు మళ్ళీ మనకు సెప్టెంబర్ 1st ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఈ నెలలో నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి ఆన్ ద 22nd of September. సో ఐ థింక్ లాట్స్ ఆఫ్ బయింగ్ అప్ టిల్ దివాళీ వరకు ఉంటుంది. అఫ్ కోర్స్ మన క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా క్రిస్మస్ వరకు కూడా షాపింగ్ చేస్తూనే ఉంటారు. సో ఇది నెవర్ ఎండింగ్. బంగారం పెరుగుతూనే ఉంటుంది. ప్లాన్ చేసుకోండి. నిజంగా నేను చెప్తున్నాను, నెక్స్ట్ 20 to 30 years మధ్యలో మీకు బంగారం కనీసం 4 లక్షల రూపాయలు చెప్తున్నారు తులం బంగారం. నెక్స్ట్ 20 to 30 yearsలో 4 లక్షలు అని చెప్తున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఎనీ డౌట్స్ ఉన్నా కానీ మీరు లేట్ చేయకండి, కాల్ చేయండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.